హైవేస్ నాకెందుకో బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీ పగ్గాలు చేపట్టబోతున్నాడు అనిపిస్తుంది. మేబీ ఆ తర్వాత పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలపవచ్చు, జనసేనలో కలపవచ్చు, టీడీపీలో అయితే కలపడలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? చాలా ప్రాక్టికల్ అంటే ఇది ప్యూర్లో నా అబ్జర్వేషన్. బొత్స గారు చెప్పాల, బట్ బొత్స గారు ఏమన్నారంటే ఆల్రెడీ జగన్కి Z+ కేటగిరీ ఉంది, ఓకేనా. బుల్లెట్ ప్రూఫ్ వాహనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు, పోలీసులు సెక్యూరిటీ ఉంటుంది. అయినా కానీ మన తోపుదేవి ప్రకాష్ రెడ్డి క్యాండిడేట్ రాప్తాడులో ఓవర్ యాక్షన్ చేసి వచ్చింది చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి అది విజేతలకు హడావుడి చేశారు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా కానీ బిల్డప్ ఇచ్చుకుంటూ పోయారు. అదేమంటే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగలగొట్టడానికి హడావుడి చేశారు. ఇక దీన్ని పట్టుకొని జగన్కి రక్షణ లేదు, ప్రాణహాని ఉంది, కేంద్ర బలగాలు వచ్చి సెక్యూరిటీ ఇవ్వాలి అని హడావుడి చేస్తున్న మూమెంట్లో బొత్స సత్యనారాయణ ఒక లీడ్ ఇచ్చాడు. ఏంటంటే బయట ఉంటే జగన్ సురక్షితంగా ఉండలేకపోతున్నాడు, జగన్కి బయట రక్షణ లేదు, ఏంటిది అని అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? బోల్డెన్ కేసులోనే జగన్ మీద ఎన్నెలు బయట ఉంచుతారు, ఆయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టండి, ముందు జైల్లో పెట్టండి, అప్పుడే సరైన రక్షణ ఉంటుంది ఆయనకి. పాపం బయట తిరగలేకపోతున్నాడు, పాపం బయట రక్షణ లేదు అని అన్నాడండి ఇండైరెక్ట్గా. అవునా కదా, మీరే చెప్పండి. జగన్కి ఆల్రెడీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, పోలీసులు ఉన్నారు, కూటమి గవర్నమెంటు, ఇంతమంది సెక్యూరిటీగా ఉన్నా కానీ బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? సెక్యూరిటీ లేదు, థ్రెట్ ఉంది, బయట ఎలా తిరుగుతాడు, బయట ఉంటే ప్రమాదం అన్నాడు. అంటే ఏంటి? జైల్లో సెక్యూరిటీ టైట్ ఉంటుంది, జైల్లో ఆయన ఉంటే ఆయన ఎవరు ఏమీ చేయలేరు, కాబట్టి త్వరగా ఆయన జైల్లో పెట్టండి, త్వరగా ఆయన మీద కేసులు తేల్చండి, జైల్లో పంపండి అని చెప్పేసి బొత్స అన్నాడే నాకైతే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.